సంపేస్తున్నారు భయ మనుషుల్ని. రెండో టాస్క్ ఏంటో చెప్తాను రండి. అయితే సెకండ్ టాస్క్‌కి సాయి తేజ్ అని అలాగే ఎవరు మన ఫోర్బ్స్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని తీసుకుంటారనమాట. సో ఇంకా వీళ్ళిద్దరూ షర్ట్‌లెస్‌గా ఉండాలి అని అభిజిత్ చెప్పేసరికి ఈ మాట వినగానే మన ఫోర్బ్స్ అబ్బాయి ఏమంటాడంటే, షర్ట్‌లెస్‌గా ఉండడానికి నేను రెడీగా లేను, అలాంటి టాస్క్ చేయడానికి కూడా నేను రెడీగా లేను. ఇన్ కేస్ నేను షర్ట్‌లెస్‌గా ఉంటే నేను వెంటనే వెళ్ళి గోల్డెన్ సీట్‌లో కూర్చుంటానంటే అది కూడా లేదు కదా, సో నాకు అవసరం లేదు, నేను టాస్క్ చేయను, నేను షర్ట్‌లెస్‌గా ఉండడానికి రెడీగా లేను అని చెప్తాడనమాట. కానీ సాయి తేజ్ మాత్రం యూ రెడీ అంటే నేను రెడీగానే ఉన్నానని చెప్తాడు. అయితే తిను షర్ట్‌లెస్‌గా లేను అనేసరికి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న జడ్జెస్ కావచ్చు, అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇంట్లోకి వెళ్ళడానికి. కానీ తిను షర్ట్‌లెస్‌గా ఉండను అంటున్నాడు ఎందుకు అని చెప్పి అక్కడ ఉన్న జ్యూరీ మెంబర్స్ కావచ్చు, శ్రీముఖి కూడా తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో అలా కన్విన్స్ చేశాక ఆ అబ్బాయి ఓకే నేను ట్రై చేస్తానని చెప్పి చెప్తాడు. ఇక ఇలా వీళ్ళిద్దరూ వెళ్ళి షర్ట్ తీసేసి వచ్చి స్టేజ్ పైన నిల్చుంటారు. కానీ మన ఫోర్బ్స్ అబ్బాయిని చూశాక జ్యూరీ కావచ్చు, ఆ కంటెస్టెంట్స్ కావచ్చు అందరూ నవ్వేసుకుంటారు. ఎందుకు అనంటే వీళ్ళు ఇచ్చిన టాస్కే వ్యాక్సింగ్. షర్ట్లెస్గా ఉండాలి అనగానే అందరూ ఒక అంచనా అయితే వేసుకున్నారు, ఇది మేబీ వ్యాక్సిన్ అయి ఉంటుందని చెప్పి. ఇక వీళ్ళిద్దరు అలా రాగానే చూసి అందరూ నవ్వుకున్నారనమాట. ఇంకా నవదీప్ ఉండి నువ్వు ఈ టాస్క్కి పనికిరావు అని అంటే ఇంకా అభిజిత్ ఉండి ఏంట్రా బాబు ఇది అన్నట్టుగా అనుకుంటాడు. సో అందరికీ కొంచెం ఫన్ అయితే అక్కడ కాస్త అయింది. ఇక ఈ అబ్బాయిని ఈ టాస్క్ నుంచి అయితే తీసేశారు. నువ్వు పనికిరావు, వెళ్ళు వేలు షర్ట్ వేసుకొని కప్పేసుకొని కూర్చొని నవదీప్ అయితే అంటాడనమాట. ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు తేజ అని అంటే తేజకి చాయిస్ వదిలేస్తారు. ఇక షాకీబుడిని నన్ను తీసుకోబయ్యా, నేను ఆడతాను, నాకు ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ఛాన్స్ దొరికింది అనుకుంటాను అని అంటాడు. అండ్ అలాగే అక్కడ నాగా కూడా ఉన్నాడు. తను ఇంతకుముందు టాస్క్ అయితే పర్ఫామ్ చేశాడు కదా, సో ఆల్రెడీ తను ఇన్నని తనకు తెలియదు, కాకపోతే తను మళ్ళీ ఈ టాస్క్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆర్ యూ రెడీ అంటే ఎస్ నేను రెడీ అని చెప్పి ముందుకైతే వస్తాడు నాగా. ఇక ముందుకు వచ్చి నాగా షర్ట్ తీసేసి ఇక నిల్చుంటాడు అనమాట. అక్కడికి వచ్చిన షాకీబ్ కూడా షర్ట్ తీసేసి నిల్చుంటాడు, నన్ను సెలెక్ట్ చేసుకోండి అని. కానీ తనకి హెయిర్ తక్కువగా ఉండడం వల్ల నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు సాయి తేజ. కానీ దీనికి షాకీబ్ కొంచెం ఫైర్ అయిపోతాడు సాయి తేజ పైన. నన్ను తీసుకొని ఉండాల్సింది, నాకే హెయిర్ ఎక్కువ ఉంది, తనకి తక్కువ ఉంది అన్నట్టుగా మాట్లాడతాడనమాట. ఇంకా దానికి తేజ ఉండి నువ్వు ఇలా అరవని అవసరం లేదు, అందరికీ ఛాన్స్ రావాలని ఇలా చేస్తున్నాను అని అన్నాక ఇక టాస్క్ అయితే స్టార్ట్ చేస్తారు. సో శ్రీముఖి ఏమో తేజకి అండ్ బిందు మాధవి నాగాకి వీళ్ళైతే ఫస్ట్ వ్యాక్స్ అయితే చేస్తారు. ఫస్ట్ ట్రిప్ అయితే వీళ్ళు తీస్తారు. ఇంకా మొత్తం కంప్లీట్గా వీళ్ళు ఒకసారి చూపించాక వాళ్ళు కంప్లీట్గా తన చెస్ట్ అనేది వాళ్ళు షేవ్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళిద్దరు చాలా అంటే చాలా కష్టపడిపోయి వ్యాక్స్ అయితే చేసుకుంటారు. సో ఫైనల్లీ ఏం జరుగుతుంది ఏంటి, అసలు వీళ్ళిద్దరిలో ఇంట్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు? అయితే జడ్జెస్ ముందే చెప్పారు, మీరు చేసిన టాస్క్ విన్ అయితే కాదు, మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఈరోజు మేము మీ ఫేట్ని డిసైడ్ చేస్తాము అని చెప్పి చెప్తారనమాట. సో వీళ్ళిద్దరు చేసిన దానికి అందరూ అయితే ఇంప్రెస్ అయిపోతారు. కానీ ఈ టాస్క్ కూడా నాగాకి పాజిటివ్ అనే చెప్పుకోవాలి. ఫైనల్గా తేజ అయితే ఇంట్లోకి వెళ్ళట్లేదు. నాగా ఈజ్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్.